Hi, good morning to one and all. This is your Masudan, chemistry teacher. నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అందరూ చూస్తున్నారు, బట్ అక్కడ ఒక లైక్ అనే ఆప్షన్ ఉంటుంది, అలాగే ఒక సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ అనే ఆప్షన్ ఉంటుంది, అలాగే కామెంట్ బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏవి మీరు చేయకుండా నా వీడియోస్ అనేది మీరు చూడడం మీ ఆరోగ్యానికి హానికరం. సో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో టుడే మై టాపిక్ ఈస్ one of the trick, that is trick for electronic configuration of elements. Means SPDF. Okay, trick for electronic configuration of elements, SPDF. Generally electronic configurations, elements electronic configuration అనేది మనం మాయిలర్ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని చెప్తాం. ఓకేనా? కానీ ఇక్కడ ట్రిక్ చెప్పే ముందు మనం జనరల్ గా ఎలా రాస్తాం అనేది చెప్తూ ఆ తర్వాత నేను ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ SPDF అన్నాం కాబట్టి SPDF. In S block, how many number of electrons can be accommodated? 2. So 2. In P 6. In D 10 electrons. In F 40 electrons. Okay, like this. 1, 2. 1, 2, 3, 4, 5, 6. Okay, similarly 1, 2, 3, 4 and 5. Similarly like this 1, 2, 3, 4, 5, 6 and 7. Okay, so మనం electronic configuration of elements దేని బేస్ చెప్తాం అంటే మాయిలర్ డయాగ్రామ్ బేస్ చెప్తాం. వన్స్ 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f and 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p 8s. This is the Euler diagram. So ఈ diagram బేస్ చేసుకుని electronic configuration of elements మనం చెప్తాం. ఎట్లా అంటే సో లైక్ దిస్ arrow marks. First electron enters into S. Next electron enters into 2s. Next electron enters into 2p. After 2p, 3s. Like this. 3p, 4s, and 3d. After 4p, after 5s. సో ఇదండి మాయిలర్ డయాగ్రామ్. సో ఈ మాయిలర్ డయాగ్రామ్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం బేస్డ్ ఆన్ n+l వాల్యూ. n is ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l is అజిముథల్ క్వాంటమ్ నెంబర్. సో ఇక్కడ ఎనర్జీ ఆర్డర్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, ఇది 1s, నెక్స్ట్ 2s, నెక్స్ట్ 2p, నెక్స్ట్ 3s, నెక్స్ట్ 3p, నెక్స్ట్ 4s and 3d, 4s and 3d, 4p, 5s,
4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s. సో ఇదండి. సో ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేసే ఆర్డర్ అన్నమాట. ఓకేనా? 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d అండ్ సో ఆన్. ఓకేనండి. సో ఎలక్ట్రాన్ ఫిల్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ తెలిసినట్లయితే మనం ఎలక్ట్రాన్ ఈజీగా ఫిల్అప్ చేయొచ్చు. ఎప్పుడు మనం ఈ ఆర్డర్ రాయాలి అంటే మనకి మాయిలర్ డయాగ్రామ్ అనేది ఐడియా ఉండాలి. మాయిలర్ డయాగ్రామ్ ఐడియా ఉంటేనే మనం ఈ ఆర్డర్ ని రాయగలం. ఈ ఆర్డర్ రాసినప్పుడే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ని మనం రాయగలం. ఓకేనండి. బట్ మనకి మాయిలర్ డయాగ్రామ్ ఐడియా లేకపోయినప్పటికీ ఈ ఆర్డర్ ని మనం రాయొచ్చు. అదే ఇక్కడ ట్రిక్ అన్నమాట. కొన్నిసార్లు మనం మాయిలర్ డయాగ్రామ్ గుర్తుండొచ్చు, గుర్తు రాకపోవచ్చు. అంటే మాయిలర్ డయాగ్రామ్ వేస్తూ ఇలా ఆరో మార్క్స్ చూపించారు. ఆరో మార్క్స్ చూపిస్తూ ఈ ఆర్డర్ రాయాలి. ఈ ఆర్డర్ రాస్తేనే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం రాయాలి. సో ట్రిక్ ఏంటంటే మనకి మాయిలర్ డయాగ్రామ్ మనకు అవసరం లేకుండానే మనం ఈ ఎనర్జీ ఆర్డర్ రాసిస్తూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని మనం రాయొచ్చు. అదే ఇక్కడ మెయిన్ ట్రిక్. ఓకేనండి. చూద్దాం ట్రిక్ ఏంటి చూద్దాం. Now I explain trick. మన బ్లాక్స్ ఏంటండి? S P D F కదా. మన బ్లాక్స్ ఏంటంటే S P D F. Values 1 2 3 4 I give. బ్లాక్స్ ఏంటంటే ఎస్ పి డి ఎఫ్. వాల్యూస్ నేను ఇస్తున్నాను 1 2 3 4. బ్లాక్స్ అని ఎస్పీడిఎఫ్. వీటికి ఇచ్చే వాల్యూస్ నేను ఎస్ కి 1 పి కి 2 డి కి 3 ఎఫ్ కి 4. ఓకేనండి. సో మనకి ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్ రావాలి. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ రావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి ఎస్. ఎస్ 2 టైమ్స్ రాసుకోవాలి. ఏంటంటే ఎస్ ఎస్. ఓకేనండి. ఇప్పుడు నేను రైట్ నుండి లెఫ్ట్ కి వస్తున్నాను. అంటే పి నుంచి ఎస్ కి, పి నుంచి ఎస్ కి. సో ఇక్కడ 2 టైమ్స్ రాసుకోవాలి. ఎస్ ని 2 టైమ్స్ ఎలా రాసుకున్నామో పి నుంచి ఎస్ కి వచ్చేటప్పుడు కూడా 2 టైమ్స్ రాసుకోవాలి. ఏంటంటే పిఎస్ పిఎస్ అలాగే మళ్ళీ పిఎస్. ఓకేనా? ఓకేనా? అలాగే డి నుంచి ఎస్కి వస్తున్నాం. డి నుంచి ఎస్కి వచ్చేటప్పుడు కూడా 2 టైమ్స్ రాసుకోవాలి. అదేంటంటే డి పి ఎస్ మళ్ళీ డి పి ఎస్. ఓకేనా? ఇప్పుడు నేను ఎఫ్ నుండి ఎస్కి వస్తున్నాను. ఎఫ్ నుండి ఎస్కి వస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ 2 టైమ్స్ రాసుకోవాలి. ఎలా అంటే సేమ్ ఎఫ్ డి పి ఎస్. నెక్స్ట్ ఎఫ్ డి పి ఎస్. ఓకేనండి. ఆర్డర్ మీకు అర్థం కదా రాయడం అండి. ఓకేనా? ఇప్పుడు ఎస్ స్టార్టింగ్ వాల్యూ ఎంత అండి? ఎస్ స్టార్టింగ్ వాల్యూ 1. సో ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఒకటి ఉంది. సో స్టార్టింగ్ వాల్యూ 1. ఎస్ స్టార్టింగ్ వాల్యూ 1 అండి. 1s. నెక్స్ట్ ఇంకోటి ఉంది కాబట్టి దానికి 2. నెక్స్ట్ ఇంకోటి ఉంది కాబట్టి దానికి 3. నెక్స్ట్ ఇంకోటి ఉంది కాబట్టి 4.
నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి 5, ఇక్కడ ఒకటి ఉంది 6, ఇక్కడ 7, ఇక్కడ 8. ఓకేనా? నెక్స్ట్ p స్టార్టింగ్ వాల్యూ ఎంత 2. సో ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7. d స్టార్టింగ్ వాల్యూ ఎంత అండి 3. సో ఎక్కడ ఉంది d? సో ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6. f స్టార్టింగ్ వాల్యూ ఎంత అండి 4. సో స్టార్టింగ్ వాల్యూ 4. f ఎక్కడ ఉంది? ఇక్కడ 4, ఇక్కడ ఒకటి ఉంది 5. సో చూడండి ఇక్కడ వచ్చింది ఎనర్జీ ఆర్డర్. సో ఎనర్జీ ఆర్డర్ ఎలా రాస్తాం మనం? మాయిలర్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లేకుండానే ఇక్కడ ఆర్బిటాల్స్ యొక్క ఆర్డర్ రాస్తాం. ఓకేనండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ కాంబినేషన్ ఇప్పుడు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాంగనీస్ తీసుకుందాం. మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ 25. ఓకేనండి? సో ఫిల్ చేయండి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. s లో ఉంటాయి 2 కాబట్టి 2, 2, p లో 6. ఓకేనండి? మళ్ళీ 2, మళ్ళీ 6 అండ్ ఇక్కడ 2. NiA 10, 10, 20. d లో 5, 25. ఓకేనండి? అలాగే ఇంకేదైనా తీసుకోండి. జింక్ 30. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 5 తీసేసి ఎంత వేస్తాం? 10. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చిందా లేదు? అంటే మన ఎనర్జీ వీటి యొక్క ఎనర్జీ ఆర్డర్ రాయాలి అంటే మనకి మాయిలర్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ తెలియాలి. బట్ మాయిలర్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ తెలియకుండానే మనం ఈ ట్రిక్ యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. ఓకేనండి? బట్ కొన్ని ఎక్సెప్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ కాపర్ అటామిక్ నెంబర్ 29 అండ్ క్రోమియం అటామిక్ నెంబర్ 24. ఇక్కడ జనరల్ గా రాసే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వీటికి రాయం. వీటికే కాదు, కొన్ని ఇంకున్నాయి సిల్వర్ అని. ఓకేనా? వీటికి జనరల్ గా రాయం. కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ ఉంటాయి. సో అవేంటంటే మన కాన్సెప్ట్ లో చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మాయిలర్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లేకుండా మన ఎనర్జీ ఆర్డర్ ని ఈ ట్రిక్ ఉపయోగించుకుని రాసుకుంటూ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా రాయొచ్చు. ఐ థింక్ ఈ ట్రిక్ మీకు అందరికి నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, share my YouTube channel. Thank you.